అమ్మ బండి తోలుతారా? బండి తోలుతలేను నాన్న, ఇది ఇత్తనాలు ఎత్తానా, మొక్కజొన్నలు ఇత్తనాలు, ఇత్తనాల మిషన్ కొనుకొచ్చిండు మన బాయ్ పక్కన. ఇది ఇత్తనాలు వేసే నాగలి, ఇది గొర్రు, గింజలు పడ్డాయి అన్ని కూడుకుంటూ పోతాంది. ఇది గొర్రు. ఎంతమంది వేసి వేసినావా మిషన్ తోని? సూపర్ సూపర్. ఓకే, నాగలితోటి వేయాలంటే ఒక ఎకరాన 2000 కిరాయి నాగలి, 3 మనుషులు ఎత్తారు, వాళ్ళకి 1000, 3000. ఈ పొలగానికి 1500 మనోళ్ళని ఇచ్చినా తీసుకుంటాడు. ఎంత బెటర్. గింజ దేనికి దానికి పడుతుందా? మంచిగా పడుతుంది. అంతేనా? బెత్తడు కోటి. ఇగో ఇది నాగలి, ఇది నాగలి ఇట్లా అనిపిడ్డ చూపిస్తా తమ్ముడికి. ఇగో ఈడొక్క ఓలు పడుతుంది. ఇగో ఇక్కడ గింజ పడ్డ కాడ పన్ను ఆయన. ఇగో ఈడొక్క ఓలు పడుతుంది, ఈ నుంచి గింజ పడుతుందా? ఇగో నోరు తెరుతుంది చూడు, పొలగ చేయొత్తు. ఈడ లైన్లు ఉంటుంది, ఈడ ఒత్తుతుంది. ఇది వచ్చినప్పుడు ఈడ నోరు తెరుతుంది, ఇలా గింజ పడుతుంది. ఇగో బెత్తడు కోటి. ఏ మనుషులు పెట్టాలి, ఏ ఇత్తనాలు వేయాలి. ఎంత మంచిగా కనిపెట్టిల్లు. ఓ నాయన సూపర్ మిషనే. కొంటే ఎంత అవుతుంది? కొంటే ఎంత అన్నా కానీ 6000. ఇప్పుడు ఇది నాగలి అన్నట్టు. ఇది కాదు నాన్న, ఇది నాగలి, ఇది గొర్రు. ఇది గొర్రు మట్టి కప్తా వెనక గొర్రు. ఇదేంటిది? ఇది గొర్రు. మన భాషలో గొర్రు ఇది, అది నాగలి. కానీ సూపర్ ఉన్నది. ఇగో బెత్తడి కోటే, ఇగో బెత్తడి కోటే పెట్టిండ్లు కదా నాయన. కొత్త టెక్నాలజీ. అన్నోళ్ళది చూసి అయితే నేను చేను సంబరపడ్డా. మాకైతే ఇవ్వమంటానా.